అన్నయ్య తలుచుకున్నావమ్మా? తలచేవా వచ్చాను అనడం టూ మచ్. నీ కుడికన్ను అదురుతున్నట్టుందే. బావోయ్ నీ ఎడం కన్ను అదురుతోంది. బావా పారు అమ్మా తల్లి, ఇప్పుడు నా మనసుకి ఎంత కష్టమైనా ఈ రాహుకాల పూజలో నా భర్త మనసు మార్చి నాకు సంతోషాన్ని ప్రసాదించు. పంతులు గారు, పూజలోకి మీరు చెప్పిన వస్తువులన్నీ తెప్పించాను. మీరు త్వరగా వచ్చేయండి. అలాగేనయ్యా. బంగారయ్యా. ఏంటి సావిత్రమ్మా? ఏమి లేదయ్యా, పూజ కదా. అదే అల్లుడు గారు ఈరోజు కూడా ఆ పని ఈ పని వెళ్ళిపోతారేమో, మీరే కాస్త చెప్పండి. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు. మీకెందుకు? వాడికి నేను చెప్తాను. మీరు మీ ఏర్పాట్లు చూడండి. హలో అను. ఏంటి కార్తిక్ ఇది? నువ్వేం మాటిచ్చావు? ఏం చూస్తున్నావు? సారీ బేబీ, కాస్త లేట్ అయింది. ఇదిగో బయలుదేరుతున్నాను. త్వరగా రా కార్తీక్. అను, ఒకసారి ఫోన్ ఇవ్వు. కార్తీక్తో నేను మాట్లాడతాను. కార్తీక్, ఈరోజు దీపావళి. మీ ఇద్దరికి పెళ్ళయ్యాక చేస్తున్న తొలి పండుగ. అలాంటిది మీరు ఈ రోజు కూడా ఇంకా బయట ఉండటం ఏంటి? సారీ ఆంటీ, మీకు తెలుసు కదా నా జాబ్ గురించి. ఇంకా ఆలస్యం చేయను, బయలుదేరుతున్నాను. ఓకే. కార్తిక్ బావా,
ఏంటి ఇంకా అలానే ఉన్నావు? మన ఇంట్లో మీ అక్క అత్తయ్య వాళ్ళంతా పూజకు సిద్ధం చేసి నీకోసమే వెతుకుతున్నారు. పంతులు గారు కూడా బయలుదేరారు. త్వరగా రెడీ అవ్వు. ఇదిగో వచ్చేస్తున్నాను బావా, మీరు వెళ్ళండి. హలో కార్తీక్, అయ్యయ్యో, నేను ఫోన్ పెట్టేలేదా? అంతా వినేసి ఉంటారా? వెంటనే మేనేజ్ చేయాలి. కార్తీక్, ఆంటీ చెప్పండి ఆంటీ. ఎవరితో మాట్లాడుతున్నావు? బావా, అక్క, అత్త ఎవరు? అసలు ఆ పూజ ఏంటి? ఆంటీ అది దీపావళి యాడ్ చేస్తున్నాను ఆంటీ, దీపావళి యాడ్. అందులో ఫ్యామిలీ క్యారెక్టర్స్ అంతే. ఆంటీ, బావ, అక్క, అత్త అందరూ ఉన్నారు. అది సరే, మరి మీరేంటి బావా వస్తున్నాను అది ఇది అంటున్నారు? అది క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఆంటీ, అంతే. ఆంటీ చెప్పు కార్తీక్. అదే ఆంటీ, నేను వర్క్ ని వేరే వాళ్ళకి అప్పచెప్పి వెంటనే బయలుదేరుతున్నాను. అలాగే. సంథింగ్ ఈజ్ రాంగ్. కార్తీక్ చెప్తున్న దానికి నేను విన్నదానికి అస్సలు పొంతనలేదు. ముందు నేను అనాథన అన్నాడు, తర్వాత నాకు కుటుంబం ఉంది కాని వాళ్ళిప్పుడు నా మీద కోపంతో ఉన్నారు, తర్వాత కల్పిస్తాను అన్నారు. ఇప్పుడేమో బావ, అక్క, అత్త అంటూ ఎవరితోనో మాట్లాడి ఇది షూటింగ్ అని కంగారు పడుతున్నాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను క్లియర్ చేసుకోవాల్సిందే. ఏంటి మమ్మీ, కార్తీక్ బయలుదేరాడా? కార్తీక్ కాదు బేబీ బయలుదేరేది, మనమే కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి. ఐ థింక్ నా గెస్సింగ్ కరెక్టే అయితే కార్తీక్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవాలి. పద. ఏంటి మమ్మీ, నీకు కార్తీక్ మీద మరీ అనుమానం ఎక్కువ అవుతుంది. ఎస్, నాది అనుమానమే కావచ్చు. ఆ అనుమానాన్ని ఇలాగే ఉంచుకోవటం కన్నా నీ కార్తీక్ రైట్ అని తెలుసుకోవడానికైనా మనం బయలుదేరాలి. ఇప్పుడు ఎక్కడున్నాడని వెళ్తాం మమ్మీ? చెప్తా. హలో, చెప్పండి మేడం. మిస్టర్ సుధాకర్, నేను మీకు నెంబర్ పంపిస్తాను. ఆ నెంబర్ ఇప్పుడున్న ప్లేస్ ని నాకు ట్రేస్ చేసి చెప్పగలరా? మా రూల్స్ ప్రకారం అలా చెప్పకూడదు మేడం. సారీ సుధాకర్, తనెవరో కాదు, నా అల్లుడు. ఇది నా కూతురి లైఫ్. నా బేబీ లైఫ్ గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే మేడం, ఒక ఆడపిల్ల జీవితం అంటున్నారు కాబట్టి నేను రిస్క్ చేస్తాను. నాకు నెంబర్ పంపించి మీరు బయలుదేరండి. ఓకే. రోజీ, విజయ మేడం, మేము వచ్చే వరకు ఆ ఏర్పాట్లన్నీ చూసుకోండి. సుబ్బయ్య, నువ్వు కూడా చూసుకో. అలాగేనమ్మా. అను, లెట్స్ గో. ఏంటి ఆంటీ ఇలా క్వశ్చన్ చేసి మాట్లాడింది? సంథింగ్ ఈజ్ రాంగ్. త్వరగా ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళాలి. ఎక్కడికి రా బయలుదేరావు? పద. ఏయ్,
ఎక్కడికి రా, అసలు నేను ఫుల్ టెన్షన్లో ఉన్నాను. అది ఎప్పుడు ఉండేదే కదరా, ఇంకేం మాట్లాడుకు, ముందు నువ్వు రా. రేయ్ రారా రారా రేయ్ కూర్చో. రేయ్ ఏంట్రా ఇది? నువ్వు ఆగరా బాబు. రేయ్ ఏం చేస్తున్నావురా? ఉండ్రా నువ్వు, రేయ్ ఉండ్రా ఏం చేస్తున్నావురా? ఉండ్రా నువ్వు, జేజీ చూడవే, జేజీ చూడు చూడు. ఉండ్రా. పెళ్ళయ్యాక కూడా నా మనవడికి అది పండగ పూట ఆ బడుద్దాయి అబ్బెంక స్నానం చేయించడం ఏంటి? నీ మొగుడిని ఎవరో పరాయి మగాడికి అప్పచెప్పడానికా? బంగారం లాంటి పిల్లాడికి ఆ బంగారయ్య నీకిచ్చి పెళ్లి చేసింది. సుందరి, నీ స్పర్శ ఎంత హాయిగా ఉందో తెలుసా? నేను ఎంత అన్లక్కీ ఫెలోనో. నీకా నేను ఇంతకాలం దూరంగా ఉన్నాను. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? నీ మొగుడి మనసుని మెలేసి నరాలు పట్టి నీ వాణ్ణి చేసుకో. వెళ్ళు. ఉండ్రా. ఏయ్, ఇంకా చాలు. రేయ్ 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 కార్తీక్ ఆగరా. రేయ్ ఓసే పిచ్చి మొహమా, బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నావు కదే, ఇంకా ఇక్కడ ఎందుకు? నడు. పట్టుబట్టల్లో వీళ్ళిద్దరూ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు కదా పెద్దమ్మా. వీళ్ళు ఆ ఆది దంపతుల్లా 7 జన్మలకి ఒక్కడిగా జీవించాలి. వాళ్ళని చూస్తుంటే నా కళ్ళకి అలాగే కనిపిస్తున్నారు. రేయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు, అందరూ నిన్నే చూస్తున్నారు. ఏ సుందరి, నువ్వు కట్టుకున్న పట్టుచీర చూసి మావయ్య ఏమో కాని పట్టు పురుగు జన్మ ధన్యమైపోతుంది చూడు. పో దివ్య, నువ్వు మరీ అమ్మా సుందరి, నువ్వు బొట్టు పెట్టుకుని మీ ఆయన కూడా బొట్టు పెట్టమ్మా.
బాబు అమ్మాయికి కంకణం కట్టు. సుందరి నువ్వు కూడా బాబుకు కట్టు. తీసుకో. సుందరి నువ్వు కూడా తీసుకోమ్మా. ఒకరికొకరు దండలు మార్చుకోండి. రేయ్ ఆగరా. ఏంట్రా ఎక్స్ప్రెషన్? సిస్టర్ ఫేస్ చూస్తూ ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టి నవ్వుతూ మెళ్ళో దండ వేయాలి. అవునవును, వికాస్ చెప్పినట్టు మీరిద్దరూ ప్రేమగా చెట్టా పట్టాలేసుకుని దండలు మార్చుకోవాల్సిందే. అంతే అంతే. రేయ్ నా మొహం చూస్తావేంట్రా, అటు చూడు. అయ్యా ఫోటోగ్రాఫర్ గారు, కొంచెం ఫోటోలు బాగా తీయండి. రే కానీరా. మామయ్య, సుందరి చేయి పట్టుకో. మేడం ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వెళుతూ ఉండు, నేను చెప్తాను. మమ్మీ ఇంకొకసారి థింక్ చేయొచ్చుగా. నా ప్రతి ఆలోచన, నా ప్రతి అడుగు నీ లైఫే. కనుక ఊహించని సంఘటన జరిగి నువ్వు బాధపడితే నేను చూడలేను. ఆయన ఎప్పటికీ అలా చెయ్యరు మమ్మీ. చేయకూడదనే నేను కోరుకుంటున్నాను. మీ వారిని నిప్పులా చూడాలనేదే నా కోరిక కూడా. ట్రై టు అండర్స్టాండ్. ఓకే మమ్మీ. చెప్పు సుధాకర్. మేడం, మీరు ట్రేస్ చేయమన్న నెంబర్ మణికొండ ఏరియాలో శ్రీజ ఫుడ్స్ అని చూపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు వెళ్తూ ఉండండి, నేను మళ్ళీ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఓకే సుధాకర్. డ్రైవర్,
మడికొండ పోనివ్వు. ఓకే మేడం. ఎరా గులాబీ మొగ్గల రుచి అంతగా ఇష్టమైతే నాకు చెప్పొచ్చు కదరా. నువ్విబ్బంది పడ్డం దేనికి? నేనెంచక్క ఒక్కొక్క గులాబీ రేకుల్ని ఒలిచి నీకు ఓన్లీ మొగ్గలు మాత్రమే ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చేవాణ్ణి కదా. రేయ్ చంపేస్తా ఇంకొక మాట మాట్లాడావంటే. ఇంతకీ అదెక్కడా? నన్ను కావాలని ఇలా ఇరికించింది.